కార్పొరేట్ మొండి బకాయిల రైట్ ఆఫ్ పై జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ కంటిన్యూ అవుతోంది. జయప్రకాష్ నారాయణ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు సార్, దాన్ని కంటిన్యూ చేయండి. ఇది కేవలం కార్పొరేట్ లోన్లకు ఎందుకు పరిమితం అవుతుందన్న ప్రశ్నకు కూడా సమాధానం కావాలి సార్. కాబట్టి మొదటిది, ఆనాటితో పోలిస్తే ఈవేళ బ్యాంకులు 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయాన్ని సమకూర్చి 1,30,000 కోట్ల లాభాలను తీసుకొచ్చి మన ప్రభుత్వానికి డివిడెండ్లు ఇస్తున్నాయి. కాబట్టి బ్యాంకుల పరిస్థితి బాగుపడింది, ఇది గుర్తు చేసుకోవాలి. రెండవది, బ్యాంకులు 2 రకాల లోన్లు ఇస్తాయి. ఒకటి, మీకు నాకు అవసరం ఉందని కూడా కారు కొన్నాము, ఒక ఇల్లు కొన్నాము, దాన్ని హైపోథికేట్ చేసి ఆస్తిని తనఖా పెట్టి ఇల్లు ఇస్తారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ పెరగకపోవచ్చు, కానీ ప్రభుత్వం దగ్గర ఆస్తి ఉంటుంది, బ్యాంకు దగ్గర ఆస్తి ఉంటుంది. కాబట్టి రేపొద్దున టైంకి చెల్లించకపోతే దాన్ని వేలంపాట్లో తీసుకుని డబ్బులు తీసుకుంటారు. కానీ ఆర్థిక కార్యక్రమాలకి, వ్యక్తులకు కానీ కంపెనీలకు కానీ ఇచ్చేది ఒక రిస్క్ తీసుకుని పెడుతున్నారు. ఒక కంపెనీ వ్యాపారం చేస్తుంది అనుకోండి, దానిలో 20%, 25% ఈక్విటీ ముందు వాళ్ళు డబ్బు పెట్టారు, రిస్క్ తీసుకోవాలి. మిగతా డబ్బు బ్యాంకుల నుంచి రుణం వస్తుంది. ఆ ప్రాజెక్ట్ మంచిదైనట్టయితే, మార్కెట్లో కనుక అది సక్సెస్ విజయం సాధించే అవకాశం ఉన్నట్టయితే కొంతమేరకు వీలుంటే కొంత హైపోథికేషన్ తీసుకుంటారు సెక్యూరిటీ. కానీ మీరు పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పుడు హైపోథికేషన్ సెక్యూరిటీ ఉండదు, సాధ్యం కాదు. ఆ ప్రాజెక్టుని బట్టి, వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టారు కాబట్టి, డౌన్ పేమెంట్ పెట్టారు కాబట్టి, దాన్ని బట్టి ఈక్విటీ పెట్టారు కాబట్టి రుణాలు ఉంటాయి. మార్కెట్లో నిజమైన కాంపిటీషన్ ఉన్నప్పుడు అన్ని వ్యాపారాలు విజయం సాధించవు. మన పిల్లల్లోనే, మన కుటుంబాల్లోనే, మన బంధువుల్లోనే, మనకు తెలిసిన వాళ్ళలోనే, లేకపోతే మార్కెట్లో కంపెనీల్లోనే అన్ని నిజాయితీగా చేసినా కూడా టెక్నాలజీ ఫలించకపోవచ్చు. ఇంతకంటే పవర్ఫుల్ బ్రాండ్ ఒకటి రావచ్చు, చైనా నుంచో మరో దేశం నుంచో వచ్చే పోటీకి వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు, వాళ్ళు ఉత్పత్తి సరిగ్గా చేస్తున్నా కూడా. కాబట్టి క్యాపిటలిజంలో, మార్కెట్ ఎకానమీలో, పోటీ ఆర్థిక వ్యవస్థలో అన్ని వ్యాపారాలు విజయాన్ని సాధించవు. వాళ్ళ తప్పు లేకుండా విజయం సాధించలేదనుకోండి, ఫెయిల్యూర్ అయిందనుకోండి, అందుకోసమే కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనేది మానవ సమాజం గత కొన్ని 100 ఏళ్లుగా సృష్టించింది. ఎందుకని? మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే, మీరు పెట్టుబడి పెడితే, ఆ పైన అప్పులు తీసుకుంటే, మీ తప్పు లేకుండా కంపెనీ కనుక లాభాలు ఆర్జించలేకపోతే మీ కుటుంబం గుల్ల కాకూడదు. అది సమాజం దాన్ని భరిస్తుంది. కాబట్టి మార్కెట్ ఎకానమీలో, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో, పోటీ ఆర్థిక వ్యవస్థలో కొంత వైఫల్యం అనివార్యం. అందరూ విజయం సాధించడం లైసెన్స్ రాజ్యంలోనే సాధ్యం. లైసెన్స్ రాజ్యంలో ఖరీదు పెరుగుతుంది, మనం ఎక్కువ డబ్బు చెల్లిస్తాము, మన్నిక తగ్గుతుంది, దేశం నష్టపోతుంది. కాబట్టి నిజాయితీగా కనుక కంపెనీ వాళ్ళ తప్పేమీ లేకుండా పోటీలో తట్టుకోలేక నష్టం వస్తే ఏదో రకంగా చేయాలి. ఆ కంపెనీ ఇంకోళ్ళకి అమ్మాలి. మరి 100 రూపాయలు పెట్టుబడితే 50 రూపాయలకి అమ్మాలి. 50 రూపాయలు నష్టం ఉంటుంది. మొట్టమొదటి నష్టం భరించేది కంపెనీ పెట్టినవాడు, వాళ్ళ ఈక్విటీ పోతుంది, వాళ్ళ పెట్టుబడి పోతుంది. ఆ తర్వాత నష్టం అప్పులు ఇచ్చిన వాళ్ళకి పోతుంది. కాబట్టి దాన్ని మనం తప్పుగా పరిగణించకూడదు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అది అనివార్యం. మనకి ఈవేళ 278 లక్షల కోట్ల రూపాయలు, మన చోట్ల అర్థం చేసుకోవాలి, 278 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఈ దేశంలో రుణాలను ఇచ్చారు మార్కెట్లో. దానిలో ఇందాక మీరు ఇచ్చిన లెక్కలు 16 లక్షల కోట్లు కనుక నిజమైనట్టయితే 10 ఏళ్లలో ఏడాదికి 1,60,000 కోట్లు మనం ప్రస్తుతానికి మాఫీ కూడా కాదు, రికార్డుల నుంచి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా పెట్టి దాన్ని పక్కన పెడుతున్నారు. దాని సంగతి తర్వాత వస్తాను. అంటే 273 లక్షల కోట్లలో 1.6 లక్షల కోట్లు అంటే ఏంటి? సుమారుగా 0.5%. 200 రూపాయలకి 1 రూపాయి తిరిగి రావట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. 200 రూపాయలకు 1 రూపాయో లేకపోతే 1/2 రూపాయలు తిరిగి రాకుండా ఉండటం పెద్ద గొప్ప విషయం కాదు. పోటీ ప్రపంచంలో, పోటీ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కంపెనీలు విధిగా దివాళా తీస్తాయి, నిలబడలేవు. అది నార్మల్ బిజినెస్ కింద భావిస్తాం, అయినా కూడా బ్యాంకులో లాభాలు వస్తున్నాయి. కాబట్టి దానికి ఏ రకంగా మనం దాన్ని కంపెనీల ప్రభావాన్ని పెంచొచ్చా, వ్యాపారాన్ని పెంచొచ్చా ఆలోచించాలి తప్ప ఇదేమి అక్రమము కాదు, దీనికి అంత బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ డబ్బంతా పోయినట్టు కాదు. మనం ఏంటంటే కఠినంగా బ్యాంకుల మీద నియంత్రణ పెట్టాం. మీకు కొంతకాలం పాటు కనుక డబ్బు వడ్డీలతో సహా తిరిగి రాకపోయినట్టయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నాం. కొంతకాలం పాటు నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ఉన్నట్టయితే దాన్ని మీరు
మీరు డబ్బుల్లో మీ అసెట్లో భాగంగా చేయకుండా పక్కన పెట్టండి అన్న దాని రైట్ ఆఫ్ కాదు అది. అసెట్లో భాగం కాకుండా నాకు ఆస్తిలో భాగం కాకుండా చూపెట్టండి, గ్యారంటీ లేదు కదా రేపు వస్తుంది రాదు కాబట్టి పక్కన పెట్టండి అంటున్నాం. అది పక్కన పెట్టి నీ లాభాలు నాకు చూపెట్టమంటున్నాం. అంటే బ్యాంకుల మీద బాగా కఠినంగా ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంకుల పనితీరు మెరుగుపరిచే ఏర్పాటు జరుగుతుంది. ఒకటేమో నిజంగా నిజాయితీగా మార్కెట్లో పోటీ వల్ల నష్టపోయినట్టయితే దాన్ని సమాజం ఆదుకోవాలి. రెండవది ఇదంతా పోయినట్టు కాదు, ఆ తర్వాత ఓపికను పెట్టి డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఉంది, తర్వాత రీస్ట్రక్చరింగ్ కోసం కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బ్యాంక్రప్సీ కూడా ఏర్పాటు చేశారు, రకరకాల పద్ధతులు పెట్టారు. దాంట్లో ఎంత వీలుంటే అంత వస్తుంది. 100 రూపాయలు 50 రావచ్చు, 30 రావచ్చు, 80 రావచ్చు, ఆ కేసును బట్టి. కొన్ని చోట్ల 100కు 100 రావచ్చు. కానీ రేపు పొద్దున వస్తుందన్న నమ్మకంతో ఇవాళ మీరు బ్యాంకులో మీ బ్యాలెన్స్ షీట్ పెట్టబోకండి, అది పక్కన పెట్టండి, పోయినట్టుగా భావించండి అంటున్నారు. ఆ పోయినట్టుగా భావించడం వేరు, పోవటం వేరు. దీనిలో కొంత తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరిది, నిజంగా ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రభుత్వం బ్యాంకుల వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆశ్రితులకు ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతున్నమాట వాస్తవం. ఎవరు ఎంపీ గారు ఫోన్ చేస్తారు, మంత్రి గారు ఫోన్ చేస్తారు, ప్రభుత్వం ఏదో ఒత్తిడి తీసుకొస్తారు, లేకపోతే ప్రభుత్వం బ్యాంకులో డైరెక్టర్లు పెడుతుంది, డైరెక్టర్లు ఆశ్రిత పక్షపాతంతో కావాల్సిన వాడికి ఇస్తారు, కొన్ని సందర్భాలు లంచాలు కూడా తీసుకోవచ్చు. అది ఖచ్చితంగా అరికట్టాలి. అక్కడ తప్పు జరుగుతుంది. మనం ఈ క్షీర న్యాయం లేకుండా అన్ని ఒక ఘాటుని కట్టేస్తున్నాం. అది పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం, మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం నడపాలండి. బ్యాంకుల్ని కనుక ప్రభుత్వం నియంత్రించమనండి, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇతర పద్ధతుల ద్వారా. ప్రైవేట్ బ్యాంకులు నడపమనండి. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది. మనం పట్టించుకోవట్లేదు ఏం జరుగుతుందని చెప్పన్నది మనకు అనవసరం, ప్రజల డబ్బు పోవట్లే అక్కడ. కాబట్టి నియంత్రణ ఉండాలి. ప్రైవేట్ బ్యాంకులకు మాత్రం ఎందుకు ఎన్పిఎల్ తక్కువగా ఉంటున్నాయి సార్? ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల మీద ప్రభుత్వం ఒత్తిడి లేదు. వాడు ఆశ్రిత పక్షపాతంతో వాళ్ళు ఇవ్వట్లా లోన్లు. ఒకటి ఇచ్చారనుకోండి, వాడు డబ్బు అవుతుంది, మీకు నాకు నష్టం ఏం లేదు. ఖాతా డిపాజిట్ ద్వారా నష్టం జరగకుండా బ్యాంకుల మీద నియంత్రణ ఉంటుంది, అది అందరికీ వర్తిస్తుంది ఆర్బీఐ ద్వారా. అది మినహాయిస్తే నష్టపోయేది ప్రభుత్వం కాదు. మనం ఏమైంది 60,000 కోట్లు నష్టపోయాం గతంలో అని చెప్పాం కదా, ఆ నష్టం ఎవరు భరించారు? ఈ దేశ ప్రజలు భరించారు. మన పన్నుల డబ్బుల నుంచి ఇచ్చాం. 4 లక్షల కోట్లు మన బ్యాంకుల్లో పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? పన్నుల డబ్బుల నుంచి వచ్చింది. అదే ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతింది అనుకోండి, మనకు పైసా పోదు. డిపాజిట్ల ప్రయోజనాల కోసం వేరే పద్ధతులు ఉన్నాయి, ఆ నియంత్రణ ఉంటుంది. కాబట్టి దీని పరిష్కారం ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మరి బ్యాంకుల్ని ప్రైవేటీకరించండి, ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలా? ప్రైవేటీకరిస్తే కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అదనంగాను, పన్నుల భారం తగ్గుతుంది, అప్పుల భారం తగ్గుతుంది. అంటే అబ్బాయి ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలంటాం. అవగాలు బోవగాలంటే అట్లాగా ప్రభుత్వం చేతుల్లో ఉండాలా? ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం ఉండాలా? మరి ప్రభుత్వం నిజాయితీగానే అక్కడ తప్పనిసరి బ్యాంక్ కనుక ఆ వ్యాపారం వాడు దురదృష్టం కొద్దీ కోల్పోయినట్టయితే, వ్యాపారంలో కనుక ఆ ఖాయిలా పడ్డట్టయితే దానికి మాఫీ చేస్తే మీరు అన్యాయం చేశారు, ఈ గొడవలన్నీ లేకుండా మీరు ప్రైవేటీకరించండి. కానీ ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి చాలా ఆరోగ్యంగా ఉన్నది. 10 ఏళ్లలో చాలా బాగు చేశారు. గత 10 ఏళ్లలో బాగా జరిగిన పని ఏమన్నా ఉంటే బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని చాలా చక్కదిద్దారు. అంచేత సమగ్రంగా చర్చ కావాలి, పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా.